బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో మతి స్థిమితం లేని యువకుడిని కండక్టర్ తన్నిన ఘటనపై అమ్మ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలపై ఆ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి స్పందించారు. టికెట్ తప్పుగా ఇచ్చారని అడిగిన యువకుడిని కండక్టర్ తన్నిన దృశ్యాలను అమ్మ న్యూస్ లో పదే పదే చూపించడంతో ఈ విషయం ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి వెళ్లింది. దీంతో ఘటనపై ఆరా తీసిన ఆర్ఎం శ్రీదేవి కండక్టర్ దేవేందర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న దేవేందర్ ను సస్పెండ్ చేయాలంటూ హన్మకొండ డిపో డిఎం పవన్ కుమార్ ను ఆర్ఎం శ్రీదేవి ఆదేశించారు. దీంతో పవన్ కుమార్ అతన్ని సస్పెండ్ చేశారు. మతి స్థిమితం లేని యువకుడిపై కండక్టర్ దాడి చేయడం ఏమిటని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. వరంగల్ నుండి చండ్రుగొండకు వెళ్లే బస్సులో ఎలుగురు రంగంపేటకు చెందిన దేవదాసు అనే యువకుడు తన ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన సోమవారం రోజున జరిగింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. సంఖ్య సంపత్ ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక దేవదాస్ అనే ప్రయాణికుడిని కండక్టర్ కాల్తో తన్నిన దృశ్యాన్ని అమ్మా న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఏదైతే ఇటు వరంగల్ జిల్లా నుండి ఇటు చంద్రగొండకు వెళ్లే బస్సులో ఇటు ఎలుగురు రంగపేటకు చెందిన దేవదాస్ అనే ప్రయాణికుడు ఇటు వరంగల్ నుండి తన ఇంటికి ప్రయాణిస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఇటు కండక్టర్ కు ఇటు టికెట్ విషయంలో ముందుగా డబ్బులు ఇచ్చిన దేవదాస్ అనే ప్రయాణికుడు వెనుక సీట్ లో కూర్చున్నారు. అయితే కండక్టర్ టికెట్ ఇవ్వకపోవడంతో టికెట్ ఇవ్వలేదంటూ ప్రయాణికుడు కండక్టర్ ని నిలదీయడంతో కండక్టర్ కోపతిక్తుడై అటు ప్రయాణికుడిపై కాలుతో విచక్షణ రహితంగా తగిన దృశ్యాలను పదే పదే అమ్మ న్యూస్ ఛానల్లో మాత్రం ప్రత్యేక ప్రసారాలను కథనం చేసింది. ప్రసారాలను కథనం చేస్తూనే ఇటు ఆర్టీసీ హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి దృష్టి కూడా అమ్మ న్యూస్ ఛానల్ యొక్క కండక్టర్ చేసిన నిర్వాహకం సంబంధించి కూడా శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లిన అమ్మ న్యూస్. దీంతో విచారణ చేపట్టిన ఆర్టీసీ అధికారులు ఇటు ఏదైతే ఇటు కండక్టర్ దేవేందర్ ఎవరైతే ఉన్నారో ఆ దేవేందర్ సంబంధించి కూడా పూర్తిగా ఇటు వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్టీసీ అధికారులు కూడా ఇటు కండక్టర్ ను సస్పెండ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు డిఎం కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏదైతే ఇటు ఆర్టీసీ ఆర్ఎం ఆదేశాల మేరకే ఇటు కండక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఇటు హన్మకొండ డిపో డిఎం పవన్ కుమార్ కూడా కండక్టర్ ను సస్పెండ్ చేస్తూ కూడా లెటర్ జారీ చేశారు. అయితే మొత్తంగా కూడా ఏదైతే ఈ యొక్క కండక్టర్ ఏదైతే ప్రయాణికులు కాలితో తన్నిన దృశ్యాలను చూసినా ఇటు ఆ ప్రయాణికులు కావచ్చు ఇటు నెటిజన్లంతా మాత్రం ఇటు కండక్టర్ పైన మండిపడ్డ పరిస్థితులు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు అమ్మా న్యూస్ ఛానల్ సంబంధించి కూడా ప్రత్యేక కథనాలను ప్రసారించిన తర్వాత కూడా ఇటు ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లింది. ఆర్ఎం దీని మీద విచారణ చేపట్టిన తర్వాత ఇటు ఏదైతే హన్మకొండ డిపోలో పనిచేస్తున్న దేవేందర్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలంటూ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇటు డిఎం కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు హన్మకొండ డిపోకు సంబంధించిన డిఎం పవన్ కుమార్ ఇటు కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దేవేందర్ ను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే ఇటు ప్రయాణికులు ఇటు నెటిజన్లు మాత్రం ఆర్టీసీ ఆర్ఎం పైన మాత్రం ఆశ్చర్య వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ప్రయాణికులపై చేయి చేసుకోవడం, ఈ విధంగా విచక్షణ రహితంగా కండక్టర్లు ఇటు తనడం పట్ల మాత్రం ఇటు అధికారులు దేవేందర్ ను సస్పెండ్ చేసిన పద్ధతిని చూసి మాత్రం ఆర్టీసీ ఆర్ఎం పై ఆశ్చర్య వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఏదైతే కండక్టర్ సంబంధించి కూడా ప్రయాణికుని కాలుతో తన్నిన దృశ్యాలను కూడా ఎప్పటికప్పుడు అమ్మాయి న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనాలు చేయడం, ఇటు ఆ కథనాలే కాకుండా ఇటు ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లిన అమ్మాయి న్యూస్ ఛానల్ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞత జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.